తెలంగాణ అసెంబ్లీ ముట్టడికి బీజేవైఎం కార్యకర్తలు ప్రయత్నించారు. హెచ్సియు భూములను వేలం వేయడంతో బీజేవైఎం కార్యకర్తలు ఆందోళన బాట చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. బీజేవైఎం కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. పలువురు ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. తెలంగాణ అసెంబ్లీ ముట్టడికి బీజేవైఎం కార్యకర్తలు ప్రయత్నించారు. హెచ్సియు భూములను వేలం వేయడంతో బీజేవైఎం కార్యకర్తలు ఆందోళన బాట చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. బీజేవైఎం కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. పలువురు ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. తెలంగాణ అసెంబ్లీ ముట్టడికి బీజేవైఎం కార్యకర్తలు ప్రయత్నించారు. హెచ్సియు భూములను వేలం వేయడంతో బీజేవైఎం కార్యకర్తలు ఆందోళన బాట చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. బీజేవైఎం కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. పలువురు ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. తెలంగాణ అసెంబ్లీ ముట్టడికి బీజేవైఎం కార్యకర్తలు ప్రయత్నించినట్టు తెలుస్తోంది. హెచ్సియు భూములను వేలం వేయడంతో
బీజేవైఎం కార్యకర్తలు ఆందోళన బాట పట్టారు. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరికృష్ణ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. హరికృష్ణ, చెప్పండి. బీజేవైఎం కార్యకర్తలు అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి ప్రభుత్వం 400 ఎకరాల భూమిని వేలం వేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే దీనిని నిరసిస్తూ కూడా వారు అసెంబ్లీ ముట్టడికి అయితే పిలుపునివ్వడం జరిగింది. వారు ఈ పిలుపులో భాగంగా అసెంబ్లీ ముట్టడికి పెద్ద ఎత్తున రావడం జరిగింది. అటు పెండింగ్లో ఉన్న బిల్లులు చెల్లించాలంటూ కూడా మాజీ సర్పంచులు కూడా అసెంబ్లీకి ముట్టడికి ఒకటే సమయంలో రావడంతో మొత్తం కూడా పెద్ద ఎత్తున ఒకసారిగా అటు పోలీసులకు అటు ఉద్యమకారులకు మధ్య తోపులాట జరిగింది. బీజేవైఎం కార్యకర్తలందరినీ కూడా పోలీసులు అయితే అరెస్టు చేసి అదుపులోకి తీసుకోవడం జరిగింది. అయితే ఈ అదుపులోకి తీసుకునే క్రమంలో బీజేవైఎం కార్యకర్తలకు పోలీసులకు తోపులాట జరిగింది. ఈ యొక్క మా నిరసన తెలిపేయడానికి వచ్చాము, రేవంత్ రెడ్డి డామ్ అంటూ కూడా వారంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ కూడా ఒక్కసారిగా అసెంబ్లీ ప్రాంగణం వైపు అయితే గేట్ వైపు అయితే వారు ఒక్కసారిగా దూసుకొచ్చిన నేపథ్యంలో తోపులాట జరిగింది. అయితే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి ఈ భూములు వేలంపాట వేయొద్దు, ఇది మొత్తం కూడా పర్యావరణ కేంద్రంగా ఈ యొక్క 400 ఎకరాల భూమి ఉందని చెప్పేసి కూడా వారంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యూనివర్సిటీకి సంబంధించిన భూములు వేలంపాట వేయడం ఏంటి, యూనివర్సిటీ ఆటోనమస్ బాడీని కాలరాయడం ఏది అంటూ కూడా వారంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తారు. అయితే ఏదైతే ప్రభుత్వం ఇట్లా యూనివర్సిటీలకు సంబంధించిన భూములు మొత్తం కూడా అమ్ముకుంటూ వేలం వేసుకుంటూ వెళ్తే చివరికి యూనివర్సిటీలు మొత్తం కూడా మాయమైపోతాయంటూ కూడా వారంతా కూడా ఆందోళన వ్యక్తం చేసి అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించారు. ఒక్కసారిగా అసెంబ్లీ గేట్కి అయితే వారు ఆ గేట్ వద్దకు పెద్ద ఎత్తున రావడంతో పోలీసులకు వారికి తోపులాట జరిగింది. వారందరినీ కూడా అదుపులోకి తీసుకొని వివిధ పోలీస్ స్టేషన్ అయితే ఈ బీజేవైఎం కార్యకర్తలు ఎప్పుడైతే ముట్టడికి వచ్చిన సమయంలో బీజేపీ శాసనసభ ప్రతిపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి కూడా వీరికి మద్దతు తెలియజేస్తూ ఈ యొక్క ముట్టడిలో అయితే పాల్గొనడం జరిగింది. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, నిరసన తెలపడం ప్రజాస్వామిక హక్కు అని చెప్పేసి కూడా ఆయన పోలీసులను నిలదీశారు. పోలీసులు నిలదీసిన క్రమంలో అయితే ఒకసారిగా వారికి పోలీసులకు ఎమ్మెల్యేకి అయితే వాగ్వాదం చోటు చేసుకున్న తర్వాత ఈ యొక్క అయితే బీజేవైఎం కార్యకర్తలు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారంటూ నిలదీసిన క్రమంలో అయితే వారిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని అయితే బోయినపల్లి పోలీస్ స్టేషన్లకు తరలించారు. అయితే శాసనసభ పక్ష నేతను అరెస్ట్ చేసిన విషయం తెలిసిన బీజేపీ ఎమ్మెల్యేలంతా కూడా సభను బైకాట్ చేస్తూ వారు కూడా ఈ యొక్క పోలీస్ స్టేషన్కి అయితే వెళ్ళడం జరిగింది. అయితే ఈ ముట్టడి జరుగుతున్న క్రమంలోనే ఇంకోవైపు ఏదైతే పెండింగ్లో ఉన్న బిల్లులు చెల్లించాలంటూ కూడా మాజీ సర్పంచులు అసెంబ్లీ ముట్టడికి అయితే రావడం జరిగింది. మొత్తంగా అసెంబ్లీ రావడంతో ఒక్కసారిగా మొత్తం కూడా పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయిందని చెప్పవచ్చు. అసెంబ్లీ దగ్గర ఒక 15 నిమిషాల నుంచి 20 నిమిషాల వరకు మొత్తం కూడా ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. అసెంబ్లీ ప్రాంగణం మొత్తం కూడా ఆ నినాదాలతో మారిమోగిపోయిందని చెప్పవచ్చు. అయితే సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి భూములను వేలంపాట నిలిపివేయాలి ప్రభుత్వం, దీనిపైన అసెంబ్లీలో ప్రకటించాలని చెప్పేసి కూడా బీజేవైఎం కార్యకర్తలు అయితే పెద్ద ఎత్తున రావడము, వారికి మద్దతుగా బీజేపీ శాసన పక్ష నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి రావడము, అటు మాజీ సర్పంచులు మొత్తంగా రావడంతో ఒక్కసారిగా అసెంబ్లీ యొక్క ప్రాంగణం మొత్తం అసెంబ్లీకి సంబంధించిన గేట్ నెంబర్ 1 దగ్గర ఉన్న ప్రాంగణం మొత్తం కూడా ట్రాఫిక్ జామ్ నిలిచిపోయింది. ట్రాఫిక్ మొత్తం కూడా వేరే సైడ్ పోలీసులు డైవర్ట్ చేశారు. పోలీసులు ఎవరైతే ఆందోళనకారులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకొని అయితే పోలీస్ స్టేషన్కి అయితే తరలించారు. అసెంబ్లీకి సంబంధించిన అసెంబ్లీ ప్రాంగణం ముందు మొత్తం కూడా ఉద్రిక్త వాతావరణం నెలకొందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే అధికారులందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని వివిధ పోలీస్ స్టేషన్లకు అయితే తరలించిన పరిస్థితి అయితే ఉంది. హరికృష్ణ, అయితే బీజేవైఎం కార్యకర్తల నిరసనతో ఆయన ప్రభుత్వం హెచ్సియు భూముల వేలంపై తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే అవకాశాలు ఉన్నాయా? అయితే ప్రభుత్వం మొదటగా ఈ ఎస్యూకి సంబంధించిన 400 ఎకరాలను స్పోర్ట్స్ అకాడమీకి కేటాయిస్తున్నామంటూ కూడా ప్రభుత్వం మొదటగా ప్రకటించింది. తర్వాత ఈ యొక్క భూమిని ఆర్థిక పరిస్థితి బాగాలేదు, అందుకోసం ఈ యొక్క భూములను వేలంపాట వేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావించి ఈ యొక్క ఎస్యూకి సంబంధించిన 400 ఎకరాలను వేలం వేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని ఎప్పుడైతే ప్రకటించిందో అప్పటి నుంచి కూడా ఎస్సీకి సంబంధించిన విద్యార్థి సంఘాలు బీజేపీ పెద్ద ఎత్తున అయితే
ప్రభుత్వం పైన నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ఈ యొక్క నిర్ణయాన్ని ఖచ్చితంగా వెనక్కి తీసుకోవాలి. వెనక్కి తీసుకోపోతా పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని చెప్పేసి అటు ఎస్సీ స్టూడెంట్స్, ఏబీపీ విద్యార్థి సంఘాలు, మిగతా ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ మిగతా విద్యార్థి సంఘాలన్నీ కూడా ఎస్యు ప్రాంగణం వద్ద అయితే పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేశాయి. వారంతా కూడా రాస్తారోకలు కూడా చేసిన పరిస్థితి అయితే ఎస్యు విద్యార్థి సంఘాల ఆధ్వర్య విద్యార్థులు అటు ప్రొఫెసర్లు కలిసి కూడా జాక్ని ఏర్పాటు చేసుకొని ఈ యొక్క నిర్ణయాన్ని వెనక్కు తీసుకునే వరకు పోరాటం నిర్వహిస్తామని చెప్పేసి కూడా ఇప్పటికే ప్రకటించడం జరిగింది. అయితే వీరికి ప్రభుత్వం ఈసారి అంటే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో కూడా ఈ యొక్క నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం వెనక్కి తీసుకోవాలని చెప్పేసి అసెంబ్లీ ముట్టడికి అయితే బీజేవైఎం కార్యకర్తలు ముట్టడించడం, ఏలేటి మహేశ్వర్ రెడ్డి వారికి మద్దతు తెలపడం కూడా చర్చ అంటే ఒక్కసారిగా అసెంబ్లీ ప్రాంగణంలో అయితే ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రభుత్వం ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటున్నది అయితే కొంత ఆసక్తిగా మారింది. ఎందుకంటే యూనివర్సిటీకి సంబంధించి స్వయం ప్రతిపత్తి ఉంటుంది. యూనివర్సిటీ స్వయంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం ఈ విషయంలో జోక్యం చేసుకోవడానికి కూడా అవకాశం లేనంత కూడా అంటే ప్రభుత్వం ఒకవేళ జోక్యం చేసుకోవాల్సిన సరే యూనివర్సిటీకి సంబంధించిన ఈసీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్తో చర్చలు జరిపిన అనంతరం అయితే ఈ యొక్క నిర్ణయం తీసుకునే అయితే ప్రభుత్వం ఈ యొక్క 400 ఎకరాలను ఎప్పుడైతే వేలంపాట వేస్తామని చెప్పేసి ప్రకటించిన నేపథ్యంలో కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు అనేవి వస్తున్న పరిస్థితి అయితే ఉంది. మనం విజువల్స్లో కనుక వేస్తే అసెంబ్లీ వద్ద అయితే భారీ ఏర్పాట్లు చేసిన పోలీసులు అంటే ఉద్యమకారులు మళ్ళీ వచ్చే అవకాశం కనిపిస్తున్న నేపథ్యంలో కూడా ఈ యొక్క అంటే బీజేవైఎం కార్యకర్తలకు సంబంధించి ఇప్పటికే కొంతమందిని అరెస్ట్ చేయగా మళ్ళీ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్న నేపథ్యంలో కూడా పోలీసులు పెద్ద ఎత్తున భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం అయితే జరిగింది. మనం విజువల్స్లో కనుక గమనిస్తే దఫాలుగా మొదటిసారిగా కొంతమంది బీజేవైఎం నేతలు అయితే అసెంబ్లీ ముట్టడి రావడం జరిగింది. మరోసారి కొంతమంది నేతలు కూడా వస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ప్రభుత్వం ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటుంది అన్న విషయంపై అయితే కొంత ఆసక్తి నెలకొందని చెప్పవచ్చు. ఎందుకంటే పెద్ద ఎత్తున అటు విద్యార్థులు, ఇటు పార్టీలకు సంబంధించి విద్యార్థి సంఘాలు, అటు పార్టీలకు సంబంధించిన నేతలు, ఎమ్మెల్యేలు కూడా ఈ యొక్క విషయంపై అయితే వారు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఎట్లాంటి నిర్ణయం తీసుకుందని చెప్పి కొంత ఆసక్తిగా నెలకొంది. రైట్, థ్యాంక్ యూ హరికృష్ణ.